హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ముఖ్యంగా ఓపీఎస్ను అమలు అని చెప్పి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే వైఎస్ షర్మిల గారైతే కడపలో అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందండి. బహిరంగ సభలోనే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఉద్యోగులను చూసుకున్నారో వారిలాగే నేను కూడా చూసుకుంటాను సమర్థవంతంగా. అయితే ఉద్యోగులకి ఎటువంటి సమస్యలు రాకుండా నేనైతే చూసుకుంటాను. ఖచ్చితంగా నాకు ఒక అవకాశం అయితే ఇవ్వాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. జగనన్న వారం రోజుల్లోనే ఓపీఎస్ అమలు, వారికి ఉన్నటువంటి ఫిట్మెంట్, పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ప్రకటిస్తాము. ఇవన్నీ చెప్పిన దానికి ఏది కూడా చేయలేదని చెప్పి ఉద్యోగులను చాలా ఇబ్బందులకి గురి చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికైతే వైఎస్ షర్మిల వచ్చిన వెంటనే ఓపీఎస్ని అయితే పునరుద్ధరిస్తాను అని చెప్పి ఒక సంచలన అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.